విద్యార్థులు జంజీ పోరాటానికి ప్రధాని మోదీ తలవంచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు పీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామని విద్యార్థులు సందేశం ఇచ్చారని సీఎం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ విద్యార్థుల విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయే తప్ప కేంద్రం దిగిరావడానికి పోరాట పటిమేనని వెల్లడించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులు, ప్రధానమంత్రి నివాసం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సీఎం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం సీఎం మాట్లాడిన మాటలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు వేదికైంది. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 21 ఏళ్లకే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మరో రాజ్యాంగ సంస్కరణకు శ్రీకారం చుడుతోందని సీఎం అన్నారు. జంజీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తెచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రతిపాదనకు సీఎం వెంటనే మద్దతు ప్రకటించడమే కాకుండా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ప్రకటించారు. లోక్సభలో 25 ఏళ్లు, శాసన మండలి, రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఎన్నికల్లో పెట్టిండ్రు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. 30% జనాభా ఉన్న జంజీ యువ కెరటాలకు చట్టసభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. మీ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల్లో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వాన్ని మీ గుండె ధైర్యంతో లాఠీలకు, తూటాలకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడి నరేంద్ర మోడీని ఓడించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు. మనస్ఫూర్తిగా ఈ యువ తరానికి ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నా. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం, విద్యార్థులపై లాఠీ చార్జ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాలను ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఫలితంగానే కేంద్రం తలవంచి మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇంతటితో పోరాటానికి ముగింపు కాదని, పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని, ఉద్యమం సందర్భంగా దేశవ్యాప్తంగా నమోదైన కేసులు ఎత్తివేయడం వంటి అంశాలపై కూడా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.